హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బటర్ఫ్లై స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. బటర్ఫ్లై స్ట్రాటజీ అంటే యాక్చువల్గా బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను బ్రోకెన్ బటర్ఫ్లై స్ట్రాటజీ గురించి బేసిక్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. వీక్లీ ఎక్స్పైరీ ఏ విధంగా మనం మాడిఫై చేసామో ఈ వీడియోలో దీనిలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు బటర్ఫ్లై స్ట్రాటజీ అనేది ఏంటి అనేది ఒక్కసారి చూసుకొని దాన్ని బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై అనేది యూజ్ చేసి మనం దాంట్లో ఎలా ప్రాఫిట్ తీయొచ్చో ఒక్కసారి చూద్దాం. యాక్చువల్గా బటర్ఫ్లై స్ట్రాటజీ అంటే అవి 2 టైప్స్ ఉంటాయి. యాక్చువల్గా డైరెక్షనల్ ఉంటాయి, అదేవిధంగా స్టాండర్డ్ బటర్ఫ్లై ఉంటుంది. స్టాండర్డ్ బటర్ఫ్లై అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది మనం చాలా మంది ఏం చేస్తారంటే ఇది స్పాట్ ప్రైస్ అంటే ఏటీఎం అంటాం కదా, ఏటీఎం అంటాం. ఎట్ ది మనీ దగ్గర దీన్ని 2 లాట్లు సెల్ చేస్తారు, 2 లాట్స్ సెల్ చేస్తారు. 2 లాట్స్ సెల్ చేసిన తర్వాత హిందీ మనీలో 4 స్ట్రైక్స్ పైకి వెళ్ళి ఇక్కడ ఒక లాట్ ని బై చేస్తారు అనమాట. 1 లాట్ ని బై చేస్తారు. 1 లాట్ ని బై చేయడం వల్ల ఇది హిందీ మనీలో ఉంటుంది. ప్లస్ ఇది ఎంతైతే గ్యాప్ ఉందో అదే గ్యాప్ తోటి యువతలు కూడా మనకి అవుట్ ఆఫ్ ది మనీలో 1 లాట్ ని బై చేస్తారు. 1 లాట్ ని బై చేస్తారు. దీన్ని స్టాండర్డ్ బటర్ఫ్లై అంటారు కదా. ఎప్పుడు కూడా మనము స్టాండర్డ్ బటర్ఫ్లైని ఉపయోగించకూడదు. ఎందుకు? స్టాండర్డ్ బటర్ఫ్లైని ఉపయోగిస్తే ఇప్పుడు మన దగ్గర 3 లెగ్స్ ఉన్నాయి. 3 లెగ్స్ లో ఇదేంది? ఇది ఇన్ ద మనీలో ఉంది, ఇది ఎట్ ద మనీలో ఉంది, ఇది అవుట్ ఆఫ్ ది మనీలో ఉంది. ఇన్ ద మనీలోది, ఎట్ ద మనీలోది, అవుట్ ఆఫ్ ది మనీలోది మనకి ఏం ప్రాబ్లం రాదు. ఇన్ ద మనీలోది మనం సెల్ చేసినప్పుడు అంటే దీన్ని బై చేసి ఉంటాం కదా, మనం ఎగ్జిట్ అయిపోయేటప్పుడు లేదా దీన్ని ఎగ్జిట్ అయిపోయి ఇంకో డౌన్ రోల్ డౌన్ వచ్చినప్పుడు లేదా రోల్ అప్ వచ్చినప్పుడు ఇదేమైందంటే 308 లో ఉంది కదా ప్రీమియం అనేది, ఇది 308 లో తీసుకోదు, 300 లో తీసుకుంది. అంటే లిక్విడ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. అందువలన మనం ఇప్పుడు కూడా ఇన్ ద మనీలో ఉండేటట్టుగా స్టాండర్డ్ బటర్ఫ్లైని తీసుకోము. అందుకోసం ఏం చేస్తామంటే మనం డైరెక్షనల్ బటర్ఫ్లైని యూజ్ చేస్తాం. డైరెక్షనల్ బటర్ఫ్లై ఏంటి, ఎలా యూజ్ చేస్తామంటే స్పాట్ ప్రైస్ ఉంది కదా, ఇది స్పాట్. ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ అనేది 22,500 ఉందనుకుంటే, స్పాట్ ప్రైస్ నుంచి మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకుంటే స్పాట్ ప్రైస్ నుంచి మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే 300 పాయింట్స్ దూరం వెళ్తాం. 300 పాయింట్స్ దూరం వెళ్ళి మనం అక్కడ ఒక లెగ్ ని బై చేస్తాం అనమాట. అదే నిఫ్టీలో అనుకో, నిఫ్టీలో అయితే మనం 100 పాయింట్స్ అనమాట. 2 స్ట్రైక్స్, ఇది 3 స్ట్రైక్స్ వెళ్తాం, ఇది 2 స్ట్రైక్స్ వెళ్తాం అనమాట. ఓన్లీ 2 స్ట్రైక్స్ అంటే 100 పాయింట్స్ దూరంలోకి వెళ్ళి మనము ఆ ఫస్ట్ లెగ్ ని బై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 22,500 కాడ స్పాట్ ఉందనుకుంటే 7 నుంచి 200 పాయింట్స్ దూరం వెళ్ళి 2 స్ట్రైక్స్ దూరం వెళ్ళి 22,600ది బై చేస్తాము, ఒక లాట్ బై చేస్తాము. మళ్ళీ అక్కడి నుంచి 400 పాయింట్ అంటే 4 స్ట్రైక్స్ దూరం వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాము, 2 లాట్స్ సెల్ చేస్తాం. 2 లాట్ ని సెల్ చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ 200 పాయింట్స్ దూరం వెళ్ళి 1 లాట్ ని బై చేస్తాం. ఇది బటర్ఫ్లై అంటారు. అంటే బటర్ఫ్లై స్ట్రాటజీ డైరెక్షనల్ అంటే మనం ఎలా ఉపయోగించాలంటే అవుట్ ఆఫ్ ది మనీలోనే 3 స్ట్రైక్స్ ని కూడా మనం బై చేయాలి. ఎందుకంటే లిక్విడ్ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం. మనం లిక్విడ్ ప్రాబ్లం లేకపోతే ఇది బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగించి లో రిస్క్ ఉంటుంది, హై రివార్డ్ ఉంటుంది. కాబట్టి వెరీ గుడ్ స్ట్రాటజీ అనమాట. అందుకోసం దీన్ని మనం ఉపయోగించాలి. స్టాండర్డ్ది మాత్రం ఉపయోగించకూడదు. స్టాండర్డ్ది ఉపయోగిస్తే ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆప్స్ట్రా బిల్డర్ లో బటర్ఫ్లై స్ట్రాటజీని అప్లై చేద్దాం. ఇది ఓన్లీ కాల్ వైపు గురించి మాట్లాడుతున్నా, పుట్టు వైపు గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం. ఇది బటర్ఫ్లై స్ట్రాటజీ. బటర్ఫ్లై స్ట్రాటజీ అంటే మే 23 మంత్లీ గురించి మే 23 తీసుకున్నాను. యాక్చువల్ గా రిస్క్ ఇది, రివార్డ్ ఇది. మళ్ళీ ఇంకొకసారి రేట్ తీసుకుందాం. బటర్ఫ్లై స్ట్రాటజీ మే 23 అంటే నెక్స్ట్ వీక్ తీసుకున్నాం. నెక్స్ట్ వీక్ తీసుకుంటే ఇలా ఉందన్నమాట. అంటే ఇది చూడండి, స్పాట్ ప్రైస్ మామూలుగా ఇక్కడ ఉంది, స్పాట్ ప్రైస్ ఇక్కడ ఉంది,
డైరెక్షనల్ బటర్ఫ్లై తీసుకున్నాడు. కాకపోతే ఎట్ ది మనీ దగ్గర బై చేశాడు, అవుట్ ఆఫ్ ది మనీలో సేల్ చేశాడు, ఇంకా అవుట్ ఆఫ్ ది మనీలో ఒక లాట్ బై చేశాడు అనమాట. ఇలా తీసుకోవడం వల్ల ఇది అవుట్ ఆఫ్ ది మనీ ప్రైస్ అనేది ఎట్ ది మనీ దగ్గర ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే రిస్క్ రివార్డ్ చూసుకొని మనం తీసుకుంటే ఇంకా మంచిది అనమాట. అంటే ఈ స్పాట్ నుంచి బై పొజిషన్ అనేది దూరం పెరిగితే ఈ లాస్ అనేది రిడ్యూస్ అవుతుంది అనమాట. అందుకోసం మనం 2 స్ట్రైక్స్ దూరం వెళ్తాం. నిఫ్టీకి అయితే 2 స్ట్రైక్ దూరం వెళ్ళి మనం ఒక లెగ్ ని బై చేస్తాం, అక్కడ నుంచి 4 లెగ్స్ దూరం వెళ్ళి ఇక్కడ సెల్ చేస్తాం 2 లాట్స్ సెల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 4 లెగ్స్ ఇదే ఎంత దూరం వెళ్ళామో అంతే దూరం తోటి మళ్ళా డౌన్ కి ఆఫ్ సైడ్ వెళ్ళి 1 లాట్ ను బై చేస్తాం. ఇది బటర్ఫ్లై డైరెక్షనల్ బటర్ఫ్లై అనమాట. ఈ డైరెక్షనల్ బటర్ఫ్లై ఉపయోగించి అడ్జస్ట్మెంట్ ద్వారా మనం ఏం చేస్తాం, ఈ లాస్ ని రిడ్యూస్ చేస్తాం. ఈ లాస్ రిడ్యూస్ చేయడం వల్ల మార్కెట్ అనేది ప్రాఫిట్ వచ్చే విధంగా రెడీ చేసుకుంటాం. ఎలా ఉంటుంది, స్ట్రైక్ ప్రైస్ ఎక్కడున్నా ఫుల్ ప్రాఫిట్ వచ్చేస్తాం అనమాట అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత. అయితే లాస్ అనేది మినిమల్ గా ఉంటుంది కాబట్టి చాలా లోలో ఉంటుంది, రివార్డ్ హైలో ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది బాగా ఉపయోగిస్తుంది. ఇది ఓన్లీ 1 లాట్ కి 29,000 30,000 మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. మిగతాది అడ్జస్ట్మెంట్ కోసం ఉంచుకొని బాగా చేసుకోవచ్చు దీన్ని. అదే విధంగా ఈ రోజు మనం ఏం చేస్తామంటే బ్రోకెన్ వింగ్ ఫ్లై గురించి మాట్లాడుకుందాం. బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై గురించి మనం మాట్లాడుకుందాం. బ్రోకెన్ వింగ్ అంటే వెరీ సింపుల్. దీని గురించి మళ్ళా ఒకసారి మళ్ళా నిఫ్టీలో చేస్తున్నాను. నిఫ్టీ నెక్స్ట్ వీక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 16, ఈ రోజు 15 కాబట్టి ఇది ఈ వీక్ తోటి అయిపోతుంది. రేపటి తోటి ఎల్లుండి నుంచి అంటే ఈ వీక్ లో చేస్తున్నా 23 మే గురించి మాట్లాడుకుందాం. ఇది స్పాట్ ప్రైస్ ఉంది. ఏమైంది, స్పాట్ ప్రైస్ ఇది. స్పాట్ ప్రైస్ నుంచి మనం 1 స్ట్రైక్ 2 స్ట్రైక్ దూరం వెళ్ళి ఇక్కడ ఒక లాట్ బై చేస్తాం. 1 2 3 4 స్ట్రైక్ దూరం వెళ్ళి ఇక్కడ ఒక లాట్ ని 2 లాట్లతో సెల్ చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఎంత అయితే దూరం ఉందో అంతే దూరం తోటి మనం యాక్చువల్ గా 24ది మనం బై చేస్తాం కదా. ఇది బటర్ఫ్లై, స్టాండర్డ్ బటర్ఫ్లై అంటే 1 2 స్ట్రైక్స్ కాబట్టి 1 లెగ్ బై చేస్తాం 1 లాట్ తోటి. అక్కడ నుంచి 400 పాయింట్స్ 1 2 3 4 400 పాయింట్స్ వెళ్ళి 2 లాట్స్ ని ఇక్కడ 2 లాట్స్ గుర్తు పెట్టుకోండి, 2 లాట్స్ ని సెల్ చేస్తున్నాం. అక్కడ నుంచి అంటే ఇక్కడ బై చేసాం కదా 1 2 3 4 కదా, 1 2 3 4 ఇది స్టాండర్డ్. ఇది ఒక లాట్. ఇది స్టాండర్డ్ బటర్ఫ్లై అంటే దీంట్లో మనం ఏం గమనిస్తామంటే ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ 4,000, లాస్ 900. అంటే ఇది కొంచెం నార్మల్ గా మనకి ఈజీగా ఉందన్నమాట. 22,000 మాత్రం ఉపయోగించాం. ఇప్పుడు మార్కెట్ అనేది మూవ్ అయ్యేదాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేస్తే ఈ లాస్ ని కూడా రిడ్యూస్ చేస్తే మనం విన్నింగ్ జోన్ లో ఉంటాం. దాని గురించి నేను మాట్లాడట్లా, ఇక్కడ బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై గురించి మాట్లాడుతున్నాను. ఇది ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై అంటే ఏం లేదు, డైరెక్షనల్ బటర్ఫ్లైని ఉపయోగించి ఉపయోగించిన తర్వాత ఈసారి స్పాట్ నుంచి మనం ఇక్కడ ఒకటి బై చేసిన లెగ్ ని సెల్ చేసాం. ఇక్కడ నుంచి 4 లెగ్స్ మనం 4 గ్యాప్ ఎంత ఉంది, 4 స్ట్రైక్స్ ఉంది కదా. ఈ 4 స్ట్రైక్స్ ని మనం మళ్ళా 4 స్ట్రైక్స్ వెళ్ళకుండా 3 స్ట్రైక్స్ మాత్రమే వెళ్తాం. 3 స్ట్రైక్స్ అంటే 3 స్ట్రైక్స్ ఇక్కడ మనం బై చేసాం 1 2 3 4 ఇక్కడ సెల్ చేసాం కదా. ఇక్కడ నుంచి మళ్ళీ 3 స్ట్రైక్స్ మాత్రమే వెళ్తాం. ఇక్కడ 4 ఉంది కదా, మనం ఓన్లీ 3 స్ట్రైక్స్ దూరం మాత్రమే వెళ్తాం. 1 2 3 దీన్ని బై చేస్తాం, లేదంటే దీన్ని బై చేస్తాం. అంటే రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి మనం ఈ స్ట్రైక్స్ అనేది కొంచెం తగ్గిస్తే ఏమైందంటే ఒక్కసారి చెక్ చేద్దాం. తగ్గిస్తే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కదా బై చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ కదా, ఇక్కడ నుంచి ఈ లెగ్ ని మనం బై చేస్తున్నాం, 1 లాట్ బై చేసి. దీన్ని బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై స్ట్రాటజీ అంటారు. అంటే చూడండి, అప్ సైడ్ అనేది పూర్తిగా రిడ్యూస్ అయిపోయింది, లాస్ అనేది రిడ్యూస్ అయిపోయింది. అంటే మన మార్కెట్ యూ అనేది
మార్కెట్ యూ అనేది సైడ్ వేస్ బుల్లిష్ లో ఉందని మన యూని మనం చార్ట్ అనలైజ్ చేసిన తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్ నుంచి మైల్ బుల్లిష్ వెళ్ళే మార్గం ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ మూవ్ అవుతా ఉంది, మూవ్ అయితే చిన్నగా ఇలా వెళ్ళే మూమెంట్ ఉంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ నుంచి గ్యాప్ తీసుకుంటాం ఈ ఏరియా వరకు, ఆఫ్టర్ తర్వాత కూడా ఇది ఇక్కడ నుంచి పెరిగిద్ది అనుకుంటే మనం డైరెక్ట్ గా బుల్ కాల్ స్ప్రెడ్ అంటే డెబిట్ స్ప్రెడ్ ఉపయోగించవచ్చు. కానీ మైల్డ్ బుల్లిష్ స్లోగా వెళ్ళేటట్టు ఉంది అనుకున్నప్పుడు మార్కెట్ ని మనం అప్ సైడ్ అనేది డౌన్ పూర్తిగా జీరో లాస్ ఉంటుంది. దీన్ని బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై అంటారు. ఇది కాల్ వైపు ఓన్లీ. అదే విధంగా పుట్ వైపులో కూడా మనం తీసుకోవచ్చు. ఇది చూడండి, లాస్ ప్రాఫిట్ అనేది 3800, లాస్ అనేది 1000. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ లో మార్కెట్ మూవ్ బట్టి ఈ రెడ్ ని అంటే 100 పాయింట్స్ ని రిడ్యూస్ చేస్తే ఈజీగా తగ్గిపోతుంది. అంటే ఎలా రిడ్యూస్ చేస్తామంటే ఇప్పుడు లాస్ ఎంత ఉంది, లాస్ అనేది 1100 ఉంది. లాస్ ఎంత 1129 రూపాయలు ఉంది. ఇది యాక్చువల్ గా బ్యాంక్ నిఫ్టీ లాట్ ఎంత 25. అంటే 45 పాయింట్స్ మనం కవర్ చేయగలగాలి. 45 పాయింట్స్ కవర్ చేయడం అంటే రెండు రకాలుగా చేయొచ్చు. 45 పాయింట్స్ అంటే ఆపోజిట్కి వెళ్ళి 45 పాయింట్స్ ని సెల్ చేస్తే ఈజీ అయింది. 45 పాయింట్స్ అంటే దగ్గరగా ఉంది కాబట్టి 23 పాయింట్స్కి వెళ్ళి 2 లాట్ సెల్ చేస్తే అంటే సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంటే మనం ఈజీగా మనం లాస్ ని రిడ్యూస్ చేసి మార్కెట్ అనేది మనం యూజ్ లో తీసుకోవచ్చు. మనం అనుకున్నట్టు జరిగిందంటే మార్కెట్ అనేది 5000 వస్తుంది, లేదంటే సేఫ్ జోన్ ఎంత ఉంది, ఇంచుమించుగా 2.6% డౌన్ సైడ్ సేఫ్ ఉంది. 90% ప్రాబిలిటీ ఉంది. అప్ సైడ్ ఎంత మూవ్ అయినా సరే మనకి కనీసం 1200 1300 ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మన లక్ బాగుండి దీని సెంటర్ లోకి వచ్చి ఆగిందంటే 4500 లేదా 4600 ఆన్సర్ అనమాట. ఈజీగా దీనికి 1,40,000 ఉపయోగించాం. అంటే ఇలా మనం దాన్ని ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కడ ఏమనేది అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగా ప్రాఫిట్ లో ఉండొచ్చు అనమాట. అంటే మనం అనుకున్న యూని బట్టి జరిగితే ప్రాఫిట్ లో ఉంటాం, లేదంటే ఆపోజిట్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఆపోజిట్ ఎంతైతే ప్రీమియం లాస్ అవుతామో ఆ ప్రీమియాన్ని సెల్ చేస్తే ఈజీగా ఈ లాస్ అనేది రిడ్యూస్ అయిపోతుంది అనమాట. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నా, ఆప్షన్స్ ఏ తీసుకుందాం, నెక్స్ట్ వీక్ తీసుకుందాం. ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి నెక్స్ట్ వీక్ తీసుకుంటున్నా. ఆల్రెడీ మనం కాల్ సైడ్ మాట్లాడుకున్నాం. ఇది కాల్ సైడ్, ఇది ఫుట్ సైడ్ మాట్లాడుకున్నాం. ఫుట్ సైడ్ అంటే మనం ఏం చేస్తాం, బ్యాంక్ నిఫ్టీలో మనం ఏం చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ అయితే 300 పాయింట్స్ స్పాట్ ప్రైస్ నుంచి ఎట్ ది మనీ నుంచి, స్పాట్ ప్రైస్ అన్నా ఎట్ ది మనీ అన్నా ఒకటే, ఎట్ ది మనీ నుంచి 300 పాయింట్స్ 1 2 3 ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ నుంచి 1 2 3 4 5 వెళ్తాం, ఇక్కడ 2 లాట్ సెల్ చేస్తాం, 2 లాట్ సెల్, ఇక్కడ 1 లాట్ బై చేస్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి 500 స్ట్రైక్స్ వెళ్ళి ఒక లాట్ బై చేస్తే దాన్ని డైరెక్షనల్ బటర్ఫ్లై అంటారు. డైరెక్షనల్ బటర్ఫ్లై యూజ్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎలా అప్లై చేయాలో ఒక్కసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి 1 2 3 స్ట్రైక్స్ కాడికి వెళ్ళి ఒక లెగ్ ని బై చేస్తాం. బై చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 5 స్ట్రైక్స్ దూరం వెళ్తాం. 1 2 3 4 5 స్ట్రైక్స్ దూరం వెళ్ళాం. ఇక్కడ 2 లాట్స్ సెల్ చేస్తాం. 2 లాట్స్ సెల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 4 5కి వెళ్తే అది నార్మల్ స్టాండర్డ్ అంటే డైరెక్షనల్ బటర్ఫ్లై. ఇది 5కి వెళ్ళకుండా మనం ఏం చేస్తాం అంటే 4 కాడికి వెళ్ళి బై చేస్తాం, ఒక లెగ్ బై చేద్దాం. బై చేసిన తర్వాత అది ఎలా ఉంటుందో ఫే ఆఫ్ క్రాప్ ఒకసారి చూద్దాం. ఇలా ఉంటుంది. అండ్ చూడండి, మార్కెట్ అనేది స్పాట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1% డ్రాప్ అయితే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేస్తాం.
లేదు హెవీగా మూవ్ అయిపోయిందంటే ఏదైనా న్యూస్ బ్యాడ్ ఉండి ఎంత అన్నా పడని మార్కెట్ మనకు కనీసం 1900 వచ్చే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లాస్ జోన్ అనేది 1200 మాత్రమే, వస్తే 600 లేదా లాస్ అయితే 1200 మాత్రమే లాస్ అవుతాం. అంటే రిస్క్ లాస్ జోన్ అనేది చాలా తక్కువ, అంటే రిస్క్ అనేది చాలా తక్కువ. రివార్డ్ వస్తే 6000 అంటే 21%. 21% అంటే 1 year ప్రాఫిట్ అనమాట. 21% అంటే అంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దీన్ని ఇది ఎలా రిడ్యూస్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. ఎంతైతే లాస్ ప్రీమియం ఉందో బై ఈ లాట్ సైజ్ వేసి ఎన్ని పాయింట్లు అయితే ప్రీమియం లాస్ అవుతామో అన్ని పాయింట్లు ఆపోజిట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మన లాస్ అనేది కవర్ అయిపోతుంది. అయితే ఇక్కడ బటర్ఫ్లై గురించి ఇది బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్నాము, ఇది నిఫ్టీలో మాట్లాడుకున్నాం కదా. ఇది నిఫ్టీలో మాట్లాడుకుంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఎవరికైతే సఫిషియన్సీ బ్యాలెన్స్ ఉందో, అంటే సఫిషియన్సీ బ్యాలెన్స్ అంటే 2-3 lakhs ఉందో వాళ్ళు ఈజీగా దీంట్లో ప్రాఫిట్ తీయచ్చు. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నిఫ్టీలో మన ప్రైజ్ యాక్షన్ శాట్ అనలైజ్ చేసాం. అనలైజ్ చేసిన తర్వాత ప్రైజ్ యాక్షన్ అనలైజ్ చేసిన తర్వాత మార్కెట్ అనేది కన్ఫ్యూజ్ గా ఉంది. పడిపోయిద్దా, లేకపోతే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుద్దా, లేకపోతే డౌన్ సైడ్ మూవ్ అవుద్దా అని కన్ఫ్యూజ్ లో ఉన్నాం. కన్ఫ్యూజ్ లో ఉంటే మనం ఏం చేస్తాం, బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ మూవ్ వేసాం. దీనికి ఏమైంది 3800 అంటే నియర్లీ 4000 వచ్చే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. పోతే ఎంత పోతుంది, 1000 పోతుంది. అవునా? ఈ స్ట్రాటజీని మనం నిఫ్టీలో అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనకు సేమ్ ఇదే స్ట్రాటజీని ఈ స్ట్రాటజీ రన్ అవుతుంది. 22,000 తోటి రన్ అవుతుంది. మార్కెట్ మనం అనుకున్నట్టు జరిగితే ఈ జోన్ లోకి వచ్చి ఎక్స్పైర్ అయితే మనకి 3,800 ప్రాఫిట్ వచ్చింది. దీన్ని కూడా మనం ఈ బై లెగ్ ని కొంచెం సెల్ లెగ్ దగ్గరికి తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఈ అప్ సైడ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నప్పుడు సేమ్ ఇదే స్ట్రాటజీని బ్యాంక్ నిఫ్టీలో కూడా కౌంటర్ ట్రేడ్ ఉపయోగిస్తాం. అంటే మార్కెట్ అనేది పొరపాటున పడిపోతే ఈ బ్యాంక్ నిఫ్టీలో ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. ఎంత, 6200. మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే 1200 పోతుంది. మార్కెట్ డౌన్ అయితే 6200 వస్తుంది అనమాట. దీనికి 28,000 ఉపయోగించాం. అంటే ఇప్పుడు చూడండి, మార్కెట్ ఒకవేళ దీంట్లో డౌన్ అయిపోయి మనకి 4,000 6,000 ప్రాఫిట్ వస్తే ఇటువైపు ఎంత అవుతుంది, 1100 మాత్రమే లాస్ వస్తుంది. ఇటుపక్క 1100, అటుపక్క 6000, నెట్ 5,000 లేదా 4,000 3,000 అయినా ప్రాఫిట్ వస్తుంది అనమాట. అదే విధంగా మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయితే, ఇక్కడ అప్ సైడ్ మూవ్ అయింది అనుకో, పోతే మనకి 1200 లాస్ 1300 లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. 1300 లాస్ అయితే దీంట్లో ఇటుపక్క చూస్తే ఇది మార్కెట్ అనేది 1% మూవ్ అయ్యి ఈ జోన్ లోకి వస్తే 3,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఇంకా దాటి వెళ్ళిపోతే కూడా మనకి ఒక 500 ఉంటుంది, 500 600 ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటంటే, ఇది మన సైడ్ మార్కెట్ అనేది రెండు పక్కల ఉపయోగించాం కాబట్టి కౌంటర్ ట్రేడ్ ఇది ప్రాఫిట్ ఇస్తుంది. ఇది ప్రాఫిట్ ఇస్తే యువతల పక్క లాస్ ఉంటుంది. యువతల పక్క లాస్ అంటే ఎంత, లాస్ అంటే 1300 లాస్. 1300 లాస్ అంటే మనం ఏం చేస్తాం, 1300 లాస్. బ్యాంక్ నిఫ్టీలో 1300 పాయింట్స్ 15 కాబట్టి అంటే 86 పాయింట్లు మనం కవర్ చేయాలి. 86 పాయింట్లు కవర్ చేయడం కోసం మనకి సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంటే ఈజీగా మనం కవర్ చేస్తాము. 86 పాయింట్లు. 86 పాయింట్స్ అంటే ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంది, ఈ దగ్గరగా ఉందనిపించింది అంటే 48 పాయింట్స్ 2 లాట్స్ సెల్ చేస్తాం. 2 లాట్స్ సెల్ చేస్తే మనం ప్రైస్ అనేది అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. అమౌంట్ 1,62,000 అవుతుంది. ఇక్కడ 7,000 వచ్చే ప్రాఫిట్ ఉంది. లాస్ అనేది రిడ్యూస్ అయిపోయింది. ఒకవేళ మార్కెట్ పడిపోతే, మార్కెట్ అనేది పడిందంటే దీనిలోకి వస్తుంది, మళ్ళీ మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఆ స్ట్రాటజీలో కూడా సేమ్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఇది బ్రోకెన్ వింగ్ బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లై స్ట్రాటజీ ఉపయోగించండి.
జీరో లాస్ తో బయటపడండి. ఇది నా చెప్పేది. నెక్స్ట్ ఈ బటర్ఫ్లై స్ట్రాటజీ మీద చాలా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అవి ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటా ఉంటాం. ఇది ప్రజెంట్ అయితే నేను ఈ వీక్ లో అమౌంట్ తక్కువ 1 lakh తోటి స్ట్రాంగ్లు ఉపయోగించాను. స్ట్రాంగ్ల గురించి కూడా ప్రతి ఒక్క వీడియో కూడా చెప్పుకున్నాను. స్ట్రాంగ్లు ఉపయోగించిన తర్వాత మార్కెట్ ఆల్రెడీ 272 ప్రాఫిట్ లో ఉంది. 1,12,000 దీన్ని క్యాపిటల్ ఇంక్రీజ్ చేశాను. మనకు 1,000 వీక్లీ 91% వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే వీక్లీ 1% అంటే కూడా వీక్లీ 1% అంటే 4 వీక్స్ ఉంటాయి. 1% సంపాదించినా కూడా మనకి 4% వచ్చే ఛాన్స్ ఉంది. 4% వస్తే మంత్లీ 4% అంటే ఇంటూ 12 48%. 48% వచ్చే ఛాన్స్ ఉంది. దిస్ ఈస్ ద స్ట్రాటజీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. స్ట్రాంగిల్ అనేది కూడా, అది కాకుండా విక్స్ కూడా 20 దగ్గర ఉంది కాబట్టి స్ట్రాంగిల్ కూడా మనం వేసుకోవచ్చు. అంటే ఫాలోయింగ్ వీక్స్ లో మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అయితే స్ట్రాంగిల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు బటర్ఫ్లై సీక్వెన్స్ ఉంది కాబట్టి బటర్ఫ్లై స్ట్రాటజీ పూర్తిగా అయిపోయి ఎండ్ సిరీస్ అయిపోయిన తర్వాత స్ట్రాంగిల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాం. బాయ్.